ఏంటంటే అదే బండి సంజయ్ గారి కొడుకు ఒక అమ్మాయి మీద మైనర్ బాలిక మీద అత్యాచారం చేసి నెల రోజులకు పైన అయింది. కనీసం ఇంతవరకు ఏ బీజేపీ నాయకుడు కానీ ఏ బీజేపీ నాయకురాలు కానీ మరి వాళ్ళు నోరు తెచ్చలే. మరి ఎందుకు అధికారంలో ఉన్న నాయకులకు ఒక దారి, అదే నిరుపేదలకు ఇంకొక న్యాయమా? మరి ఆనాడు మరి బండి సంజయ్ గారు అన్నారు కదా, న్యాయం అందరికీ ఒకటే న్యాయం, ఆఖరికి నా కొడుకు తప్పు చేసినా శిక్షించబడాలి అని. మరి ఇప్పుడు ఎందుకోసం నీ కొడుకును దాచిపెడుతున్నావు? ఒక మైనర్ అమ్మాయిని అఘాయిత్యం చేసి నువ్వు కేంద్ర మంత్రి అయినందువల్లనేనా? మరి ఆ మహిళా డీకే అరుణ ఉన్నది, మరి ఆమె నోరు ఏడవైందో మరి అర్థమైతలేదు. మరి మహిళా పక్షపాతిని అంటది కదా, మరి ఆమె నోరెందుకు వేకుంటలేదు? ఆమెకు బిడ్డలు ఉన్నారు కదా, ఆమె కూడా ఒక సాటి మహిళే కదా. మరి ఆమె మహిళల గురించి ఆమెకు పట్టింపు లేదా? పదవుల కోసమేనా నీ పట్టింపు? నీ రాజకీయంలో నీ పదవుల కోసమేనా? ఒకసారి ఆలోచించాల్సిందిగా మరి మేము కోరుతున్నాం మా మహిళలందరి తరఫున. అలాగే ఆయన బీజేపీ చీఫ్ రామచంద్రరావు, మరి నువ్వెక్కడ దాక్కున్నావా? మరి నీకు బిడ్డలు లేరా? మరి నీ భార్య కూడా ఒక మహిళే కదా, మరి ఏం చేస్తున్నావయ్యా? మీ బండి సంజయ్ని దాచిపెడుతున్నావా వాళ్ళ కొడుకును? మరి సమాజంలో ఎవరికి న్యాయం జరిగినా మరి ముందే వేసుకొని వస్తావు కదా, మరి ఇప్పుడు వేసుకొని వస్తలేవు. మరి ఒక సాధారణ మహిళ కాబట్ట, ఏ పలుకుబడి లేని మహిళ కాబట్ట, మీ పలుకుబడి ఉన్న వాళ్ళకు ఒక వంతు, మీ నాయకుల కొడుకులకు ఒక నీతి, సామాన్యులకు ఒక నీతి అని అడుగుతున్నా. రామచంద్రరావు, మా మహిళలకు సమాధానం చెప్పాల్సిన సమాధానం చెప్పాలి మా తెలంగాణ ప్రజలకు. అలాగే రామచంద్ర, అలాగే మరి లాయర్ కదా రఘునందన్ రావు, మరి నీ న్యాయం ఎక్కడ పోయిందయ్యా? నువ్వు లాగదా? నీ లా అండ్ ఆర్డర్ ఎక్కడ పోయింది? మరి ఒక అయ్యా రఘునందన్ రావు, మరి నువ్వు లాయర్వే కదా, నువ్వు చట్టాలు న్యాయాలు అన్ని చదివినవే కదా, నువ్వు లా పుస్తకాలు తలా పెట్టుకొని పాడటమే కదా, మరి ఏమైంది నీ న్యాయం? మరి సామాన్యులకు ఒక న్యాయం, మీ నాయకుల కొడుకులకు ఒక న్యాయమా? మరి ఆ న్యాయం నీ గొంతు మూగపోయిందా? మరి ఏం చేస్తారు మరి ఇప్పుడు? మీ నాయకుల కొడుకులు ఏం చేసినా పర్వాలే, మీ నాయకులు ఏం చేసినా పర్వాలే. మరి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు మీరు. ఇదే హిందూ సనాతన ధర్మం అంటే ఏంటిదయ్యా? ఆడపిల్లలను అఘాయిత్యం చేసడేనా? మరి ఏడున్నదయ్యా నీ హిందూ ధర్మం? నువ్వే పాటిస్తున్నావా? అయ్యా ప్రతిభరావు, నువ్వెక్కడున్నావు? నువ్వు వరంగల్ ఇన్ఛార్జివి కదా, ఓట్లప్పుడే నీకు మహిళా ఓట్లు కావాలనా? మరి ఇప్పుడు నీకు మహిళలు గుర్తుకు రావట్లేదా? నీకు బిడ్డలు లేరా? నీ భార్య కూడా ఒక మహిళే కదా. మరి వరంగల్ తూర్పు ఇన్ఛార్జివి కదా, మరి వరంగల్ తూర్పు ప్రజల మరి మీ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుతలేవయ్యా? మరి నువ్వు ఇంకెవరికి న్యాయం చేస్తావు? మీరు ఒకసారి మీ బీజేపీ నాయకులారా మీరు ఆలోచించండి. సామాన్యులకైనా ఒకటే న్యాయం కావాలి. మాకు తప్పకుండా అమ్మాయికి న్యాయం చేసే వరకు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము పోరాడుతూనే ఉంటాం. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఎక్కడికైనా వస్తాం. మా మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా మేము ఊరుకునే ప్రసక్తి లేదు, మేము ఆగే ప్రసక్తే లేదు. ఇక పోతే మనం మోడీ హైదరాబాద్కి వచ్చిండయా, వంట నూనె అట వాడకుర్రి, అందరూ నీళ్లు పోసి వండుకోర్రి, ఎందుకంటే ధరలు పెరిగినాయట. నూనె వాడకుర్రి, నీళ్లు పోసుకొని వండుకుందాం. ఎందుకంటే కేంద్రంలో ఉన్నది ఎవరు? బీజేపీ పార్టీ. ఎందుకంటే అధికారంలోకి వచ్చినప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు ఇంకొక మాట. ఎందుకంటే దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు కదా, దేశాన్ని అదో పాతాళానికి దొక్కుతున్నారు కదా, లాభాల కోసం, వాళ్ళ కమిషన్ల కోసం. అలాగే బంగారం కొనుక్కోతట. రాష్ట్రంలో ఇంకొన్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్, 1,10,000 ఇస్తాడు కదా, నీడు తులం బంగారం ఇస్తా అన్నాడు. ఆ బంగారాన్ని అడిగెక్కితే ఈయనేమో మీరు కొనకుర్రి అని చెప్తాడు. మరి వాళ్ళ పెళ్లిళ్ళు ఉంటాయి, ఏ పెళ్లిళ్ళు చేయకుర్రి. ఇక నరేంద్ర మోడీ చెప్పేదాకా మీరు బంగారం కొనద్దు, మీరు ఏ పనులు చేయకుర్రి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన ఎటుపోతుంది? అభివృద్ధి వైపు పోతుందా? అభివృద్ధి ఎటుపోతుంది? అన్యాయం ఎటుకెళ్ళి తీసుకుపోతున్నారు? దిగజారిపోతున్నది దినదినం మన ఆర్థిక అభివృద్ధి, మన రాజకీయాలు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది? డీజిల్ కూడా వాడొద్దట,
డీజిల్ పెట్రోల్ కూడా వాడొద్దట. మరి కార్లు ఉన్న వాళ్ళు నూక్కొని పోవాలి, ఎందుకంటే ఎక్కిపోతే పెట్రోల్ ఖర్చు అవుతుందట. లేకుంటే ట్రైన్ ఎక్కి పొమ్మంటాడు. మరి మోడేమో ఫ్లైట్లు ఎక్కుతాడట, మోడీ ఫ్లైట్లు ఎక్కుతాడట, మనమేమో నడుచుకుంటూ పోవాలన్నట, సైకిల్ ఎక్కాలన్నట. ఉన్న కార్లు బండ్లు అన్ని బంద్ పెట్టుర్రి. మరి ఆటో నడుపుకునే పరిస్థితి ఏంది? మరి ఫస్ట్ నువ్వు డీజిల్ వాడద్దు, పెట్రోల్ వాడద్దు. సరే ఇంట్లో కారు ఉన్నది, ఎటన్నా పోతే నువ్వు ఇంకా వేరే ఎక్కిపోమంటాను. మరి ఆటో నడుపుకొని వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంది? వాళ్ళ భార్య పిల్లల్ని ఎట్లా సాదుకోవాలయ్యా? నరేంద్ర మోడీ గారు మీరు 3 సార్లు ప్రధానమంత్రి అయింది కదా, మీరు దేశాన్ని చేసింది ఏంది? మరి చెప్పాలా, మా దేశ ప్రజలకు చెప్పాలి, అలాగే మా తెలంగాణ ప్రజలకు కూడా చెప్పాలయ్యా. మరి మీరు చేసింది ఏంది, మీ అభివృద్ధి ఏంది మాకు తెలవాలి స్పష్టంగా. అలాగే రాముడు ఒక మీ బీజేపీల దేవుడే కాదు, రాముడు మీ బీజేపీల దేవుడే కాదు. సనాతన ధర్మం అని ఇలా మీరు నేర్పితే మేము నేర్చుకునే దుస్థితిలో లేవు. ఎందుకంటే మతం మత్తులో ప్రజలను దిగజారుస్తున్నారు మీరు. హిందూ మతం అని ప్రజలకు పిచ్చెక్కిస్తున్నారు. హిందూ ముస్లిం బాయ్ అని అందరూ సమభాగాలు. మన భారతదేశంలో సమైక్య కులాలు ఉంటాయి, ఒక హిందువులే కాదు, అన్ని సకల కులాల సమ్మేళనమే భారతదేశం. ఇలా నువ్వు హిందూ మతం అని ఎందుకు ఎత్తుకోవాల్సి వస్తుంది? నీ రాజకీయ పబ్బం కోసం ఏదైనా చేస్తారా మీరు బీజేపీ నాయకులు? రాముడు అంటే మీ బీజేపీల దేవుడే కాదు, భారతదేశంలో ఉన్న అందరి దేవుడు, ప్రపంచ దేశాలలో ఉన్న అందరి దేవుడు. మీ బీజేపీ పార్టీ పుట్టక ముందుకే రాముడు అధర్మంపై రావణాసురుడిని చంపి సీతమ్మ తల్లిని తీసుకొచ్చినటువంటి చరిత్ర రామాయణం. ఇవాళ నువ్వు కొత్తగా మీ బీజేపీ నాయకులు చెప్తే నేర్చుకోవాల్సిన పరిస్థితిలో లేము మేము. మీరు దేవుణ్ణి అడ్డం పెట్టుకొని మీరు ఈ చిల్లర రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ఆలోచించండి బీజేపీ నాయకులారా. మీరు రాజకీయాల కోసం, మీరు ఓట్ల కోసం, మీరు మీ కమిషన్ల కోసం దేశాన్ని సర్వనాశనం పట్టిస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా ఆలోచించండి. మా మహిళా శక్తి తిరగబడితే ఏ ప్రభుత్వాలు కూడా నిలబడాయి, అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. మా మహిళలకు చేస్తున్నటువంటి ఈ అన్యాయాలు, ఈ అక్రమాలు, మా మహిళలకు మేము బయటకు పోతే రక్షణ ఉందా? చిన్న పాప నుండి పెద్దోళ్ళ వరకు, పెద్దోళ్ళ వరకు ఏ రక్షణ లేదు. ముసలామెకు లేదు రక్షణ, పక్కన ఉన్న పసిపాపకు కూడా లేదు. ఈ దుర్మార్గపు పరిపాలన అంతా కావాలి. ఆనాడు మన కేసీఆర్ గారి పరిపాలనలో అడుగడుగున సీటీలు పెట్టి మహిళలకు రక్షణ వ్యవస్థను కల్పించింది. ఎటు పోయినా ఎటు వచ్చినా మేము ధైర్యంగా పోగలిగినాం, ధైర్యంగా రాగలిగినాం. కనీసం ఇంట్లో నుండి బయటకు పోయి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు నమ్మకం లేదు. అంటే ఈ దుర్మార్గ పరిపాలన అంతా చేయాలి. రామధర్మం, రాముడు ఇలాంటి దుర్మార్గ పరిపాలన అంతం కావాలి. ఆడ కేంద్రంలో ఈడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దుర్మార్గ పరిపాలన అంతం చేసి మా కేసీఆర్ బాబు పరిపాలన ఖచ్చితంగా మేము కొనసాగిస్తాం. మేము ధర్మాన్ని కాపాడుకుంటాం. మీరు నేర్పిన ధర్మం మాకు తెలుసు. మేము సనాతన ధర్మం ఎప్పుడో మీ బీజేపీ పార్టీ ముట్ట ముందుకే, మీ మోడీ ముట్ట ముందుకే మాకు ఎరికే. మీరు కొత్తగా మత పార్టీలు పెట్టి మతాల ముసుగులో, కులాల ముసుగులో మా ప్రజలను వేరు చేయకండి. కుల మతాలన్నీ అవి నామమాత్రానికే. ఏ కులం అన్నం పెట్టది, ఏ మతం అన్నం పెట్టది. మానవులంతా సమానమే. అందులో సోదర భావం తప్ప ఇంకా వేరే ఏ మతం వద్దు, మాకు ఏ కులం వద్దు. మీ రాజకీయాల కోసం మమ్మల్ని పెడదారి పట్టేయకండి, యువతను పిచ్చి వాళ్ళని చేయకండి దయచేసి. అదే బండి సంజయ్ కొడుకు తప్పకుండా శిక్షించబడాలి. శిక్షించబడకపోతే బండి సంజయ్ నీ ఇంటి ముందర వచ్చి కూర్చుంటాం మేము. నువ్వు కేంద్ర మంత్రిగా రాజీనామా చేయాలి. నువ్వు ఎందుకంటే కేంద్ర హోంశాఖ సహాయ కార్యదర్శిగా చేస్తున్నావు. లా అండ్ ఆర్డర్ నీ సంకరం పెట్టుకొని కూర్చున్నావు బండి సంజయ్. నువ్వు రాజీనామా చేయాలి. న్యాయబద్ధంగా సామాన్యులు తప్పు ఏ శిక్షకు అర్హులో నీ కొడుకు కూడా అదే శిక్ష పడితేనే మేమందరం శాంతిస్తాం. లేకపోతే మేము మా మహిళా సోదరులమంతా మేము నీ ఇంటి ముందు ధర్నా చేస్తాం. తెలంగాణ నుంచి నరేంద్ర మోడీని కూడా పిలిపించాల్సి వస్తుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు నరేంద్ర అన్న గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఒక మహిళ ఉగ్రహిస్తే ఏ విధంగా తన ఆలోచన ప్రసంగాలు ఉంటాయన్నది నిదర్శన ఈరోజు సోదరి రమక్క మాట్లాడింది. అదేవిధంగా
దయచేసి మాట్లాడాల్సిన వక్తలు చాలా ఉన్నారు, చెప్పాల్సిన అంశాలు ఇంపార్టెంట్ చాలా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క నిమిషం సమయం తీసుకొని మహిళల నుండి ఇంకొకరిని